వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఈరోజు పకోడీ గారెలు చూపిస్తుంది అనుకున్నారా? కూర అండి, కూర వండుతున్నాను. పకోడీ గారెలు పులుసు మా స్టైల్లో ఎలా వండుతానో చూడండి. ముందుగా ఆయిల్ వేసుకొని పొడవుగా కోసుకున్న ఉల్లిపాయలు 2 వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన వరకు వేగించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత మనం ఒక పెద్ద టమాటాని పొడవుగా కోసుకొని వేసుకొని టమాటాలు కూడా మెత్తబడిన వరకు వేగించుకోవాలి. టమాటాలు మెత్తబడిన తర్వాత మనం కూరకు సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ కారం. మీ కారం ఎంత తింటే అంత వేసుకొని, కారం తక్కువే తింటాం కొంచెం. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టేసుకున్నాను. కూరకు సరిపడినంత చింతపండు నిమ్మకాయ సైజు. దాన్ని ఇప్పుడు పిసుక్కొని వాటర్ని అందులోకి వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు వాటర్ని వేసుకుందాం. కొంచెం వాటర్ని కూడా వేసుకొని పులుసు బాగా మరిగించాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని సాల్ట్ కూడా చూసుకొని, సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. పులుసు ఇలా మరుగుతుంది కదా, ఒక 5 నిమిషాలు మనం సిమ్లో పెట్టుకుంటే పులుసు అనేది మరుగుతుంది. మరీ సిమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత మనం పకోడీని గారెల్ని వేసేసుకుందాం. ఇలా పులుసు మరిగినప్పుడు మనం గారెలు పకోడీని వేసుకోవాలి. అదే ఒకవేళ మీరు మెత్తని పకోడీ తీసుకుంటే గారెలు కొంచెం ఉడికిన తర్వాత మీరు పకోడీ అనేది వేసుకోవాలి. లేకపోతే తొందరగా మెత్తని పకోడీ పీల్చేసుకుంటుంది వాటర్ అంతా. అదే గట్టి పకోడీ అయితే మనకి వాటర్ అసలు పీల్చుకోదు. ఇలా వేసుకున్న తర్వాత మనం 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు దగ్గరికి చేసుకుంటే పకోడీ పులుసు రెడీ అయిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే పకోడీ పులుసు యమ్మీ టేస్టీ వేడి వేడి అన్నం వేసుకు సూపర్ ఉంటుంది. ఇవి కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.